అపూర్వములే ఈ త్రిజగన్మోహనాకృతులెవరై ఉండును? ఓ ఈ వీరులెవ్వరు? ఇదేమి ప్రతివచనం బివ్వరు? ఓ ఈ వీరులెవ్వరు? ఇచ్చట నుండి మీ గతంబు ఏమి? నేనెంత భ్రమపడితిని, నిమేషత్వము లేని విశాల వంచికలు. ఓహో, ఏమి ఈ విచిత్ర కల్పన! మయుని లోకోత్తర కళాకౌశలం, మయుని కళాకౌశలం అద్భుతీయం. ఓ సభాభవనమున ఉద్యానవనమా, ఎంతటి రమణీయమున్నది! వివిధ ఫలాబల సాకాశిక తరోవర విరాజితం, రాజిత తరస్కంద్రీ సుశ్రిత సురబాల పుష్పవల్లీభ తల్లికా సంభాసురం, భాసుర పుష్ప గుచ్చ సమన్మధుర మధుర సాస్వాదనాత్ర సంబర భ్రమర కోమల జంఖారనాదం మేదురం, మేదుర మధుకర గణగణ శంఖీనాత్ర కీడాభిరామ వయూర ఓర విశుద్ధ కళాపకల రమణీయం, రమణీయ కోమల మంజుల దూహ ధూప ధూమాంతర సంకీర్ణం, సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా ఆహా, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం. ఇందలి పలకు సమజాలము మహానందభరితం. ఓ భవన మధ్యమున జలాశయమా, ఉన్నది లేనట్లు లేక ఉన్నట్లున్నది. భ్రమ, చిత్త భ్రమ. ఓ ఇది అతిదయ్యను. ఎవరు గానించలేదు కదా, మా బంగపాటు ఎవరు పరికించలేదు కదా. పాంచాలి పంచభద్రుక, ఏమే ఏమేమే నీ ఉన్నత వికటాట్టహాసం, నీ ఓరను పరిహసించినవి. సకల మహిపాల మకుట మాణిక్య సోపాని రాజితుడైన రాజులు నేడొక అబల వంచకి అపహసించుటయ్యా. అది విని అభిమానధనుడైన సుయోధనుడు సహించుటయా, సహించక మరణించుటయా. మరణించు సాధించున్నది మచ్చ మాసిపోవునా. పరిహాసాస్పదుడై ప్రాణత్యాగము చేసుకున్నాడన్న అభయింద వేరొకట. కల్ల కల్ల ఈ పరాభవము దాగుట కూడా కల్ల కల్ల. ఆ పాంచాలి పక్కన నించొని పక్కున నవ్విన ఈ తక్కరాండులు ఏ ఒక్కతైనా ఈ వార్త పక్క వాకిట పాటించక మానునా? ఈ అపఖ్యాతి ఆనాటికి ఈ అఖండ భూమండలం ఆవరించి మా శ్రవణపూట భేద్యం కాకమాను. శత్రువునని తెలిసి మా మతి క్షేపించుటకై పన్నిన పన్నాగమని ఎరిగి మందమతినై మామ మాట విని మేమేల చెవి ఒగ్గవలే. ఆ పాండవహతకుల ఆహారం మేమేల మన్నించవలే. మన్నించి పో. ఈ మయసభ మాకేల విడిది కావలే. అయినది పో. ఈ మందిరం